నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో రాజకీయం పూర్తిగా వేడెక్కిందని చెప్పవచ్చు. ఒక పక్క పార్లమెంటులో గెలుపు లక్ష్యంగా ముందుకెళ్తున్న అభ్యర్థులు, మరో పక్కేమో అభ్యర్థులు ముందుగానే ప్రకటించిన బీజేపీ బీఆర్ఎస్. ఇక నిజామాబాద్కు అభ్యర్థిని కూడా కాంగ్రెస్ నిన్న రాత్రి ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా మూడు పార్టీలు కూడా చరిష్మా అనేది పెంచుకుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, త్రిముఖ పోరు ఈసారి తప్పదా? ఎలాగుంది అసలు నిజామాబాద్లో? నిజామాబాద్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా ఈటెక్కిందని చెప్పవచ్చు. మూడు పార్టీల అభ్యర్థులు తమ అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు. అయితే మొదటిగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడటం మొదటిగా బీజేపీ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ అని పడితే ధర్మపురి అరవింద్ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. అయితే ఆ ధర్మపురి అరవింద్ ప్రచారంలో కూడా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అలాగే ఆర్టీసీ మాజీ చైర్మన్ అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ కు ఈసారి టికెట్ ఇచ్చింది. అయితే అతను కూడా ప్రచారం కూడా ఇంతవరకు మొదలు పెట్టినప్పటికీ కూడా తాను ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నా అని చెప్పి కూడా ప్రకటించడం జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొన్ని అనూన్య పాలన రీత్యా కాంగ్రెస్ అభ్యర్థిని కూడా నిన్న రాత్రి ప్రకటించింది. మరి ఇటు ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డిని కూడా తమ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా మూడు పార్టీల్లో కూడా రాజకీయం మాత్రం వీటెక్కింది చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు బీజేపీ పార్టీ చూసుకుంటే బీజేపీ పార్టీ ఇటు నరేంద్ర మోడీ చరిష్మాతో పాటు అయోధ్య రామ మందిరం, దాంతో పాటు పసుబోర్డు అని చెప్పి ధర్మపురి అరవింద్ గతంలోనే బాండ్ పేపర్ రాసిచ్చాడు. చెప్పినట్లుగానే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లా బహిరంగ సభ వేదికగా పసుపు బోర్డు ప్రకటించడం జరిగింది. అయితే ఈ పసుపు బోర్డు ప్రకటించడంతో పాటు ఈ కొన్ని రోజులుగా చూస్తున్నట్టు పరిణామాలు చూసినట్లయితే నిజామాబాద్ మార్కెట్ లో పసుపు రేటుకు అనూన్య రీతిలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతూ వస్తుంది. ఇది కూడా ధర్మపురి అరవింద్ కలిసి వచ్చిన అంశం చెప్పవచ్చు. ఈ 4 అంశాలు ప్రధానంగా ఎన్నికల ప్రచారంలోకి తీసుకువెళ్తూ ఇటు ధర్మపురి అరవింద్ ప్రచారంలో ముందుకు వెళ్తున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ నిన్ననే తమ అభ్యర్థి ప్రకటించినప్పటికీ సీనియర్ నాయకుడైనటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ప్రకటించారు. అయితే జీవన్ రెడ్డికి కూడా తాము అధికారంలో తాము చెప్పినట్లుగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరాము. కేంద్రంలో కూడా తమ ప్రభుత్వం వస్తే మాత్రం 6 గ్యారెంటీలను దేశవ్యాప్తంగా అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ఇవి ప్రధానంగా ఏదైతే 6 హామీలు ఉన్నాయో వాటిని ప్రధాన అస్త్రాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఘోర పరాజయం చెందింది. ఇక్కడ ఎవరైతే ఎంపీగా అభ్యర్థిగా ఉన్నారో బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ లో కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. అయితే అతను తాను ఒకటే చెప్తున్నాడు, ఇటు పార్లమెంట్ కు ప్రశ్నించే గొంతుగా కావాలి, ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే ఇటు జిల్లాకు కావచ్చు రాష్ట్రానికి నిధులు వస్తాయి, ప్రశ్నించే గొంతుగాని గెలిపించాలని చెప్పి కూడా అదే ప్రధాన అస్త్రంగా వెళ్ళడం జరుగుతుంది. అయితే మొత్తం చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో త్రిముఖ మాత్రం పోటీ మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ తరఫున పార్టీ ధర్మపురి అరవింద్ కాపు వర్గ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అదే సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ నిలబెట్టడం ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కాపు సామాజిక వర్గం ఓట్లు చీల్చేందుకే కాపు అభ్యర్థిని ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి కూడా బీజేపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కాపు సామాజిక వర్గం కూడా తమ ఎమ్మట ఉన్నారని చెప్పి కూడా బీజేపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మోడీ చరిష్మా అలాగే అయోధ్య రామ మందిరం పసుపు బోర్డు చెప్తే హామీ ఇచ్చినట్లుగా తీసుకొస్తున్నాము. దాంతో పాటు తమ హయాంలో ఎన్నడూ లేని విధంగా పసుపు మద్దతు ధరగా విపరీతంగా వచ్చిందని చెప్పి కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవరెడ్డి సీనియర్ నాయకుడు, అలాగే దాంతో పాటు అతనికి పేరు చెప్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన నాయకుడే, మచ్చలేని నాయకుడితో పాటు సీనియర్ నాయకుడు అని చెప్పి కూడా అందరికీ తెలుసు. దాంతో పాటు 6 గ్యారెంటీలు ఏవి ఉన్నాయో వాటిని కూడా ప్రధాన అస్త్రాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వరుణ్, రైట్. అంటే నవీన్, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించారు రాత్రి. సో ఈ నేపథ్యంలో అంటే ఆల్రెడీ కూడా బీజేపీ పసుపు బోర్డు ప్రకటించింది, అదేవిధంగా పసుపు రేటు ఈ సీజన్లో కూడా ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ మీద చాలా వరకు ప్రభావం పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా నిజామాబాద్ వ్యాప్తంగా?
అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే పసుపు గతంలో గతం జరిగినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. అయితే 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పసుపు బోర్డు ఇంతవరకు తీసుకురాలేదు. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో నోటి వెంట కూడా పసుపు బోర్డు నిజామాబాద్‌లో ప్రకటిస్తున్నట్లు కూడా ప్రకటన కూడా మాత్రం వెలువడింది. అయితే దీంతో కూడా దాంతో పాటు పసుపు కూడా ఎన్నడూ లేని విధంగా కూడా పసుపుకు విపరీతంగా మార్కెట్‌లో ధర పలకడంతో కూడా కాస్తంతా కూడా ఇటు ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్‌కు అనుకూల అంశాలు చెప్పవచ్చు. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ తాను చెప్పేటట్లుగానే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్లుగానే తాము అధికారంలో వస్తే ఖచ్చితంగా హామీలను 100 రోజులు నెరవేర్చి తీరుతామని చెప్పినట్లుగానే 100 రోజుల్లో 6 గ్యారంటీ హామీలను కూడా అమలు పరిచిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు కూడా ఇటు జీవన్ రెడ్డి కూడా మచ్చలేని నాయకుడు అని చెప్పి కూడా అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ కు బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ అని మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు జగిత్యాలతో పాటు ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా జీవన్ రెడ్డికి మంచి పేరుంది, మంచి పట్టు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నాయకులు కావచ్చు, ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ మంత్రి ఇప్పుడు బోధన ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి, అలాగే చాలా మంది కూడా నాయకులు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. ఇవి అంశాలు కూడా ప్రధానంగా జీవన్ రెడ్డి కలిసించిన అంశాలు ప్రధానంగా అని చెప్పవచ్చు. రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.